ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఓం శక్తి జ్యోతిష్యాలయం గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చూడబడును, పరిష్కారం చెప్పబడును. గుప్త నిధులు కలల్లోకి వస్తున్నాయా? లంకె బిందెలు, ధనము, నిధులు కొరకు గురూజీ గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహస్థలము సమస్యలు, కళ్యాణం దోషం పరిష్కరింపబడును. నాగదోషం, నాగబంధన చూడబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చేలా అంజనము వేసి చూడబడును. ఎటువంటి సమస్యలకైనా గురువు గారి వద్ద పరిష్కారం లభించును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గారికి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 8185066725. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి కాల్ చేసి మీకు ఇది చెబుతారు. అయితే ఏ వ్యక్తి మీకు కాల్ చేసి ఏం చెబుతారు, అది గుడ్ న్యూస్ లేదా బ్యాడ్ న్యూస్, అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి కుంభరాశి వ్యక్తులకు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. క్రమశిక్షణకు ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా కుంభరాశి వ్యక్తులు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. అయితే ముఖ్యంగా 2026వ సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకు కనుక చూసినట్లయితే, చాలా కాలం నుండి మీకు దూరంగా ఉన్నటువంటి స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ మీకు కాల్ చేసి ఒక విషయాన్ని అయితే చెబుతారు. అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయం అనే చెప్పుకోవాలి. ఊహించని ఒక సంఘటనకి సంబంధించినటువంటి విషయాన్ని మీతో చెబుతారు. ఇది మీకు షాక్కి గురి చేసేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి. అంటే మీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకి, మీ సొంత వ్యక్తులకి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, మీకు తెలియని ఒక విషయాన్ని వారు మీతో చెబుతారు. ఇది మీకు చాలా షాకింగ్ విషయం అనే చెప్పుకోవాలి. అయితే మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు మీకు ఉన్నాయి. ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. వ్యాపార రంగంలో అభివృద్ధి పదంలో మీరు ముందుకు దూసుకొని వెళ్ళడానికి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా ఈరోజు సమయం చాలా అనుకూలంగా ఉంది. మీరు భాగస్వామ్య పెట్టుబడుల గురించి కానీ, లేదా భాగస్వామ్య ఒప్పందాల గురించి కానీ ఆలోచన చేస్తున్నట్లయితే ఆచితూచి అడుగులు వేయడం చాలా ఉత్తమం. తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి.
ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నారో లేదా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే మీరు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, లోన్ల కోసం అప్లై చేసుకొని మీరు ఎదురు చూస్తున్నట్లయితే డబ్బు సమకూరటం, లోన్లు శాంక్షన్ అవ్వడం ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు అత్యద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. కుంభరాశి వారు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నారో కుటుంబ సభ్యుల నుండి కూడా ఊహించని సపోర్ట్ మీకు అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది. బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఎవరైనా వ్యక్తులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు కానీ వారి నుండి ఆమోదం లభించడం లేదు, గృహిణులు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, మీరు ఒక వ్యక్తితో కలిసి భాగస్వామి వ్యాపారం చేయాలి అనుకుంటున్నారు. దానికి సంబంధించి ఎన్నిసార్లు వారితో చర్చించినా కానీ వారు ఆమోదం తెలపడం లేదు. అంటే మీ యొక్క మాటకి వారు ఎస్ అని చెప్పడం లేదు. దీని కారణంగా నిరాశలో ఉన్నారు. ఈరోజు వారే మీ దగ్గరికి వచ్చి కలిసి వ్యాపారం చేద్దామని ఒక విషయాన్ని మీతో చెబుతారు. అది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి. కుంభరాశి వారు నూతన వ్యాపార పెట్టుబడుల గురించి డబ్బు సమకూర్చుకునే విషయంలో కొన్ని అవకతవకలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా మీ పైన నరదృష్టి ప్రభావం అధికంగా ఉంది కాబట్టి జీవితంలో చాలా రోజులుగా చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను తీసుకోవాలి. అనవసర వాదనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. శత్రువుల సంఖ్య పెరిగిన కొలది మీ పైన నరదృష్టి అధికంగా మారుతుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే వ్యాపారపరమైన ఒప్పందాల విషయంలో ఆలోచించకుండా తొందరపాటుతనంతో తీసుకునే కొన్ని నిర్ణయాల కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయుల నుండి కూడా చక్కటి మద్దతు అనేది లభిస్తుంది. మీరు పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే కనుక లేదా అకాడమిక్ పరీక్షల కోసం సిద్ధపడుతున్నట్లయితే మీరు ఈరోజు చాలా వరకు సిలబస్ని కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈరోజు కాస్త ఊరటనైతే మీకు లభించబోతుంది. అంటే మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గం మీకు గోచరిస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ప్రయాణాలు చేస్తున్న వారికి అపరిచిత వ్యక్తుల వల్ల మోసం జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం మీకు తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం. ఆధ్యాత్మిక యాత్రల కోసం బయలుదేరేవారు ఈరోజు దానికి సంబంధించి ఒక సరైన నిర్ణయం తీసుకుంటారు. అంటే ఇన్ని రోజులు ఒక విషయంలో మీరు క్లారిటీ లేక కన్ఫ్యూజన్లో ఉన్నారు, సరైన నిర్ణయం తీసుకుంటారు. కొంతమంది విహారయాత్రలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకొని ప్రయత్నాలను మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈరోజు మీరు చేసినటువంటి ఒక పని కారణంగా మీ కార్యాలయంలో మీకు చక్కటి గుర్తింపు అనేది లభిస్తుంది. దీని కారణంగా పై అధికారుల నుండి మీకు ప్రశంసలు కూడా దక్కబోతున్నాయి. కుంభరాశి వారు చాలా రోజులుగా ఎవరైనా సరే మీ యొక్క గృహంలో కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా వారిని దూరం పెట్టినట్లయితే కనుక ఈరోజు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించుకొని మీరు ఒక్కటయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యుల గురించి లేదా మీ సొంత వ్యక్తుల గురించి ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఒక సంఘటన ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకుంటారు. చాలా కాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి స్నేహితులు కానీ మీకు ఫోన్ చేసి
ఈ విషయాన్ని చెబుతారు. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను మీరు చూస్తారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.